మామూలుగా ఆడోళ్ళ కన్నా మగోళ్ళకి మజిల్ పవర్, స్ట్రెంత్ ఎక్కువ ఉంటది. మళ్ళా మగోళ్ళలో కూడా స్విమ్మర్సు, అథ్లెట్సు, డాన్సర్సు, కొరియోగ్రాఫర్సు, బాడీ బిల్డర్స్‌కి ఇంకా ఎక్కువ స్టామినా ఉంటది. ఇయాల ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో ఒక దిక్కు బ్రిట్టో, ఇంకో దిక్కు నటరాజ్ మాస్టర్ లాంటి సీనియర్ కొరియోగ్రాఫరు, డాన్స్ మాస్టర్, ఇంకో దిక్కు 8 పాక్ బాడీ బిల్డర్ ఎవరు మన కళ్యాణ్ బాబు. వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తుంటే ఎండ్యూరెన్స్ టాస్క్ ఒక తాడుకు ఊగులాడబడతా ఉండాలి. కింద చిన్న సపోర్ట్ ఉంది. చిన్న సపోర్ట్ ఉంది. కానీ అక్కడ ముగ్గురు బాయ్స్ మధ్యలో ఆసియా వాళ్ళతో కాంపిటీషన్‌లో నిలబడ్డది. అండ్ అక్కడున్నోళ్ళకి వెయిట్స్ ఏసిర్రు. కానీ ఒకరికి వెయిట్ ఏయంగానే కింద పడిపోయారు 3 కిలోలు. ఇంకొకరికి నటరాజ్ మాస్టర్‌కి కూడా 3 కిలోలు వెయిట్ ఏయంగానే కింద పడ్డారు. అండ్ కళ్యాణ్ 8 ప్యాక్ బాడీ బిల్డర్ కదా! అసలు ఏ వెయిట్ ఏయకంటే ముందే కింద పడ్డాడు. కానీ ఆసియాకి 6 కేజెస్ వెయిట్ ఏసిన తర్వాత కూడా అందరికంటే ఎక్కువసేపు అది పట్టుకొని వీళ్ళందరికంటే కండపుష్టి తక్కువ, వీళ్ళందరికంటే పర్సనాలిటీ తక్కువ, వీళ్ళందరూ బాయ్స్ మంచి ఫిట్నెస్ ఉన్నోళ్ళు, అందులో డాన్సర్లకు కూడా మంచి స్టామినా, స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళతోటి పోటీ పడి గెలిచిందబ్బా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మధ్యలో ఏడిపోతుంది ఆమెకి. అయినా ఇట్లా పెట్టుకొని భరించి మరీ ఆ తాడుకు ఉగలాడబడ్డది కదా. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వావ్, ఆడపులి అని మరొక్కసారి నిరూపించుకుంది. ఆల్రెడీ ఎండ్యూరెన్స్ టాస్క్ కింద కుండను పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని నిల్చోవాలంటే అందరికంటే ఎక్కువసేపు కుండను పట్టుకుంది. అప్పుడే వావ్ అనిపించింది. అసలు మిగతా తోపు తురుంకాన్లు మగోళ్ళు గట్టిగా పట్టుకొని నిల్చోలేకపోతున్న వాళ్ళు వాళ్ళ వల్ల కాలేదు. ఆమె భరించి నొప్పి భరించి మరీ నిల్చున్నది. మొన్న హరిత గారితో ఫైట్ చేసి మరి అవి ప్లేట్స్ లాంటివి తీసుకొచ్చి పెట్టాలి అన్నప్పుడు హరిత గారితో అంతా ఫైట్ చేసి పెట్టుకుంది. అసలు ఏమి స్టామినా, ఎంత స్ట్రెంత్, ఎంత ఓపిక. కండబలం ఉందా అంటే లేదు. అందరు అంటుర్రంట విల్ పవర్ ఉంది నీకు అని నూకరాజు ఆసియా డిస్కషన్ చేసుకుంటేనే అంటుంది అన్నట్టు. టాస్క్ అంటే ముందే నీకు అసలు కండే లేదు కదా, అసలు ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు అని అంటే నాకు కండబలం అయితే లేదు, కానీ అందరూ అంటారు కదా మరి విల్ పవర్ అని, అదే ఉండొచ్చు అని అంటే కండబలం లేదు నీకు గుండె బలం ఉన్నదని చెప్పి నూకరాజు ఆసియాని మెచ్చుకున్నాడు అన్నట్టు. ఆయన ఒక్కడే కాదు, శ్రీముఖి ఆడపులి ఆసియా అని అన్నది. బా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అబ్బా. మామూలుగా ఆడతలేదు, నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ఛాలెంజెస్ ఏవైనా కానీ నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ బాస్కి కంటెస్టెంట్గా పిలుస్తారు. ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంటాను. వెరీ 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 నైస్ అండ్ అంటే పవర్ఫుల్ గర్ల్. చూడడానికి పిల్లలకి ఇంత అంతుంది. ఆ హ్యాండ్ రైజిలింగ్ అప్పుడు కూడా అంజలి ఈమె బక్కగా చిన్నగా ఉంది, ఈమెను తీసుకుంటే ఈజీ గెలవచ్చు అని చెప్పి తీసుకుంటే అక్కడ కూడా గెలిచి చూపించింది. మంచి బలం ఉన్న మనిషి. కరువు పనికి పోయిందన్నప్పుడే అర్థమైంది. అంటే కొంచెం కూలీ పని కూడా చేసిన మనిషి, కొంచెం గట్టిగా ఉన్నది అన్నట్టు. విల్ పవర్ కూడా ఎక్కువ ఉంది. అండ్ రెండోది, ఈరోజు కళ్యాణ్ కన్నింగ్ స్ట్రాటజీ తోటి, అంటే టీమ్గా ఆడిన తర్వాత ఆ టీంలో నుంచి తనకి రావాలన్న స్ప్లిట్టా, స్టీలా అని, అంటే ఒకవేళ మీకు ఎపిసోడ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది, లేదు ఎపిసోడ్ చూడకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే. కానీ ఈరోజు కళ్యాణ్ కన్నింగ్గా కనిపించిండు. కానీ కన్నింగ్గా ఆలోచించిండా లేదంటే శ్రీముఖి ఆడిన మైండ్ గేము ఆ మాటల గారడీలా పడిపోయి బకరా అయిందా? రేపు సాయంత్రం తెలుస్తుంది. అంటే రేపు ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది, లేదంటే ఎల్లుండి క్లారిటీ వస్తుంది. అసలు బకరా అయిందా లేదంటే నిజంగానే స్ట్రాటజికల్గా మూవ్ చేసిండా, ఏం సంగతి. కానీ స్ట్రాటజికల్గా ఆలోచించి నిజంగా తెలిసే మూవ్ చేస్తే కనుక పెద్ద కన్నింగ్ ముచ్చట. అండ్ ఈరోజు నటరాజ్ మాస్టరు, నీతు వీళ్ళు అంజలి పవన్ వాళ్ళని డౌట్గానే నమ్ముతూ ఒక టెస్ట్ లాగా అనుకున్నారు. సో వీళ్ళ బాండ్ బలపడడానికి ఇది ఒక మంచి, అంటే ట్రస్ట్ మెట్టు, ఒక అడుగు ట్రస్ట్ మెట్టు. ఇది జీవితాంతం వాళ్ళ బాండింగ్ కంటిన్యూ అవ్వడానికి ఈరోజు ఈ ఎపిసోడ్ ఒక ఆజ్యం పోసినట్టు అవుతుంది. భలే అనిపించింది ఆ పాయింట్ కూడా. అంటే నమ్మచ్చా నమ్మరాదా అని ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ని ఈరోజుతో క్లియర్ చేసుకోబోతున్నారు. వాళ్ళ బాండింగ్ గట్టిగా అవ్వబోతుందన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ బ్రిట్టో నాకు ఇవాళ భలే అనిపించిండు, 2-3 సార్లు మంచిగా అనిపించిండు. కాకపోతే సంధ్య ఆ మంచితనాన్ని మనకి కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బ్రిట్టో నేచర్ అయితే మనకు అర్థమైంది. తన ఒక మంచి హ్యుమానిటీ ఉన్న పర్సన్. అది ఈ షోలో బయట పెట్టలేకపోతుండు, కానీ యూజువల్లీ హీ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే పాయింట్ అయితే అర్థమవుతుంది. చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ మహేష్ శాండ్రాకి మళ్ళీ అన్యాయం జరిగిందా, మీకేమనిపించింది? ఈరోజు మహేష్ శాండ్రాని గేమ్లో ఎవరు తీసుకోలేదు. అది అన్యాయం చేసినట్ట, లేదంటే మరి వాళ్ళ ఆట తీరును చూసి వాళ్ళ అన్ని ఆటలు ఓడిపోవడం వల్ల జరిగిన పరిణామ క్రమమా? అండ్ మహేష్ శాండ్రాని చూస్తే అయ్యో పాపం అనిపించిందా, లేదంటే శాండ్రా గట్టిగా వాయిస్ రైజ్ చేసి అందరి మీద అరిచిన విధానం ఇరిటేటింగ్ అనిపించిందా? మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో, నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని, సబ్స్క్రైబర్స్ అందరికీ ఉంటారు కానీ మనకి సబ్స్క్రైజర్స్ ఉంటారు. సబ్స్క్రైజర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్క జరంతా ఫాలో కొట్టి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టి, లైక్ కొట్టి ముందుకు తీసుకుపోతే మంచిగా ఉంటుంది. లైక్ ఖచ్చితంగా కొట్టే ప్రయత్నం చేయాలి. లైకులు కొట్టి హైపులు ఇస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రైట్, షురూ చేద్దామా? ఎపిసోడ్ మంచిగా ఉందబ్బా.
రసభరితంగా ఉంది. రసవత్తరంగా కాదు, రసభరితంగా ఉంది. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరి నేచర్ అనేది మనకు తెలుస్తా ఉన్నప్పుడు మనకు గమ్మత్తు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి షోలలో మనం చూసేది, అర్థం చేసుకునేది, అబ్జర్వ్ చేసేది గవే కాబట్టి ఎవరు ఎసంటోళ్ళు అనేది తెలిసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. అండ్ అంటే యూజువల్లీ గేమ్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు గానీ, న్యాయంగా ఆడినోళ్ళకి మనం ఒక పెద్ద పీటేస్తాం ఇటువంటి గేమ్‌లలో కదా! రైట్. ఇక ఓపెనింగ్ మనకు బ్రిట్టో, సంధ్యతోటి ఓపెన్ అయింది ఎపిసోడ్. బ్రిట్టో అంటే సంధ్య అంటుంది, ఈ వీకు ప్యారడైజ్ పట్టు అంటది. బట్టు కాదు పట్టు. పట్టు దిస్ వీక్ ప్యారడైజ్ పోయినట్టే. ఈ వారం మనకు ప్యారడైజ్ పోయినట్టే. ఎందుకంటే మనకు తక్కువ స్కోర్ వచ్చింది కదా! మళ్ళీ ఇందులో కూడా గెలిచినా కానీ ఎక్కువ స్కోర్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఒకరికి 25 వచ్చినా వాళ్ళకి ఇంకో 25 వచ్చినట్టే 50 అయితే వాళ్ళకి వెళ్తారు అన్న సెన్స్‌తో చెప్తుందన్నట్టు. పాయింట్స్ అనంగానే ఇంకా బ్రిట్టోకి కోపం వచ్చింది. పాయింట్స్ ఈ టెన్షన్ వద్దు, ఈ టెన్షన్ పడవద్దు. ఫస్ట్ వచ్చిన 3 డేస్‌లో ఎట్లా ఉన్నావు? రోజు రెడీ అయ్యి ఎలా ఉంది, ఇది బాగుందా, అది బాగుందని పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయిపోయి అలా ఉండేది. నాకు అలా ఉండాలి, స్మైలింగ్ ఫేస్‌తో ఉండేది నచ్చుతుంది. ఇలా టెన్షన్ నచ్చదు అంటే, ఆ టెన్షన్ వల్లనే నీకు స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో పోయింది అంటావా అని అంటది. అంటే కొంచెం అంటే నీట్‌గా నైస్‌గానే అడుగుతుంది కానీ సురుకు పొడిచినట్టే చెప్తుందన్నట్టు. ఇక మనోడు గాలిందన్నట్టు. మన గాలి ఫస్ట్ 2 వీక్స్ ఎంత జాలీగా జరిగింది. అలా జాలీగా ఉండాలి. అంటే జాలీగా ఉండాలి. ఎట్లా ఉండకూడదు, టెన్షన్ పడతా ఉండకూడదు అని అంటే, లేదు నేను జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నా, చెప్తున్నా విషయం ఏందనేది. మరి పాయింట్స్ అనేది ముఖ్యమైతాయి కదా ఇక్కడ అన్నట్టుగా చెప్తుంది. చెప్తే ఇలా కాదు, ఇలా ఉండడం నాకు నచ్చదు. అది ఆయన సీరియస్ అయ్యి ఎప్పుడు చూసినా ఇదే అన్నట్టుగా కోపానికి వచ్చింది. కోపం రాగానే ఇక్కడ నుంచి అంటే బ్రిటియా అంటాడు, ఇక్కడ నుంచి 100% ఫోకస్ చేస్తా, ఆడతాలే అని అంటే, లే పర్లేదు పట్టు, నువ్వు నీలాగే ఉండు, నో వరీ అని అంటే, ఆ తర్వాత మళ్ళీ సారీలు చెప్పుకోరు. సారీ పట్టు, నేను అనవసరంగా నిన్ను అన్నాను, నువ్వు నీలాగే ఉండంటే, నాకు బ్రిటు అంటాడు, ఇది గేమ్ షో అది దా వద్దు నాకు, నేను ఫర్ మీ హ్యాపీనెస్ స్మైల్ అది తగ్గితే కష్టం అవుతుంది నాకు, అవి వద్దు నాకు అన్నట్టుగా చెప్తాను. అంటే మనోడికి ఏంటంటే గేములు కాదు, మనం హ్యాపీగా ఉండడం కావాలి, హ్యాపీగా ఉండన్నట్టుగా చెప్తాడు. నెక్స్ట్ మనోళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సంజయ్ బ్రిటో వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. అయితే కళ్యాణ్ అంజలి పవన్ వాళ్ళతోటి ఇక్కడ ఇంకా భాను ఉన్నాడు, సోనియా సిద్ధు వాళ్ళందరూ కూర్చున్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు. మహేష్ సాండ్రా గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కీస్ తీసేటప్పుడట కళ్యాణ్ వేరేటోళ్ళకి ఏదో చెప్తున్నప్పుడు సాండ్రా గట్టిగా అరిచిందట. ఏమన్నదట అంటే, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఆస్క్ ఆర్ టెల్ ఆర్ టాక్ అన్నట్టుగా చెప్పిందట. ఎవరికి ఇంకా నువ్వు చెప్పడానికి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పిందట. ఆమె ఎందుకు చెప్తుంది అసలు? ఆమె ఏదైనా ఉంటే వాళ్ళ హస్బెండ్కి మీద పెట్టుకోమను, అందరి మీద రుద్దుందని చెప్పు. అంటిల్ అండ్ అన్లెస్ దానివల్ల ఆమె ఎఫెక్ట్ అయితే కనుక అరవాలి, లేదంటే లేదు అన్నట్టుగా చెప్తాను. వీళ్ళందరికీ చాడీలు చెప్పినట్టుగా కూర్చుని చెప్తా అంటే అక్కడ పక్క నుంచి సోనియా ఉండి, రూల్స్ ఆమెకు బాగా టైట్గా ఉంటుంది, మీరు ఏది చేసినా రూల్స్ అతిక్రమించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. మహేష్ ఆ బీన్ బ్యాగ్ మీద పడుకుంటే కూడా అట్లా పడుకోకూడదు, కుదరదు, అది కరెక్ట్ కాదు, అది రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది అని చెప్తుంది. ప్రతిదీ రూల్స్ అనుకుంటుంది. అంటే రూల్స్ పెట్టుకోమని మా దగ్గర రావద్దు అన్నట్టుగా కళ్యాణ్ కొంచెం గట్టిగా మాట్లాడతాడు. నాకు ఇక్కడనే నచ్చలే. అరే ఎందుకు భయ్, ఏమవుతుంది? ఆమె ఇక్కడ నువ్వు కీస్ వేరేటోళ్ళకి చెప్తే వాళ్ళకి కీసు దొరికితే వీళ్ళకి లేట్ అయిపోద్ది, కానీ ఆమె టెన్షన్ ఆమెది లేదు పాపం, ఆమెకి సోర్స్ లేదు అయినా కానీ మూతికి ప్లాస్టరే ఉంది కదా. ఓహో, వాళ్ళు ఆడినప్పుడు వేరు, వీళ్ళు ఆడినప్పుడు వేరా కావచ్చు. సరే, ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఒక రోజు వాళ్ళు ఏదో డ్యాన్సులు చేసుకున్నారు. మహారాజా మంత్రివర్య అంతా ఫన్ చేసిరు. సోనియా అండ్ నౌకరాజు డ్యాన్స్ చేసారు, అది ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ మహేష్ సాండ్రా వాళ్ళు లోపల ఉన్నారు. నాకు ఇక్కడ మహేష్ సాండ్రా వాళ్ళది కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. బ్రిట్టో ఒక్కడు కరెక్ట్ పాయింట్ రేజ్ చేసి అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే నాకు బ్రిట్టో నచ్చింది ఆ పాయింట్లో. రైట్, మహేష్ సాండ్రా వాళ్ళు ఏంటంటే, ఎక్కడ మనం బ్లాక్ అవుతున్నాం, ఏదో వెనకకి పోతున్నాం, మనం అసలు చాలా బాధ అవుతుందని బాధపడుతుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా బాధపడ్డాలు, ఏడవడాలు, డల్లుగా ఉండడాలు, అంటే లోలో ఉండడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అంటే ఒక్కొక్క కపుల్ ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇప్పుడు సోనియా సిద్ధు వాళ్ళు ఎప్పుడు జోకులు వేసుకుంటుంటారు. ఈ అంజలి పవన్ వాళ్ళు ఏదో స్ట్రాటజీలు వేస్తూ ఉంటారు. నటరాజు నీతు మాస్టర్ వాళ్ళు ఏంటంటే యోగుల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్క కపుల్ కన్వర్జేషన్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను సాతామ ఉన్నాను అనుకో, నేను కంప్లీట్గా అంటే మంచి చెడు అంటే హితబోధలు ఇట్లా నటరాజ్ మాస్టర్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మనం ఏంటంటే గుడ్ బ్యాడ్ గురించి చెప్తూ ఉంటాను నేను ప్రతిదాన్ని. ఆ టైప్లో ప్రతిదీ చెప్తుంటే ఆమె ఏంటంటే ఈ కమర్షియల్ అంటే ఇంట్లో తాళం అంతా కూడా ఆమె చేతిలో, ఆడపెత్తనం చాలా మంచి పెత్తనం అని చెప్తా. ఏంటంటే చెప్తాను నేను, నాకేమొద్దు, నాకు కావాల్సిన 100 రూపాయలు 500 కావాలి, జేబులో పెట్టుకుంటే అంతే తప్ప ఇంకేం లేదు. మిగతా అన్నీ కూడా ఆమె చూస్తా. అవన్నీ కూడా ఫైనాన్షియల్ థింగ్స్ అని మాట్లాడుతుంటుంది. నేనంటే సొసైటీ మంచి చెడు ఇట్లాంటివి మాట్లాడుతున్నాను. అట్లా ఒక్కొక్క కప్పులు ఒక్కొక్క నేచర్లో ఉంటారు అన్నట్టు. రైట్. అయితే ఇక్కడ మహేష్ సాండ్రా వాళ్ళు లోలో ఉండి ఎప్పుడు ఇది నెగిటివిటీ ఇది ఏదో మోస్తున్నట్టుగా ఉంటారు. ఇక వీళ్ళు బాధపడుతూ ఉన్నారు అన్నట్టు, ఎక్కడో పోతుంది అని బాధపడతారు.
ఈసారి మనం కొడదాం, గట్టి కొడదాం, ఇది మొత్తం మనమే గెలుస్తాం కావచ్చు చెప్పలేం కదా అంటే ఆశపడితే పోతుంది, నెక్స్ట్ మనమే గెలిచామంటే ఆశపడితే పోతుంది అన్నది ఒక భయం ఉంది అన్నట్టు. సరే ఈ భయపడుతూ ఉంటుంది, సరే ఏం కాదమ్మా నమ్మకం పెట్టుకోవాలి అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా మనకు నోటిఫికేషన్ వచ్చింది టీవీలో. ఏమొచ్చింది, మీకు ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉందో నమ్మకం ఉందో వాళ్ళతో కపుల్గా ఆడాల్సిన గేమ్ ఒకటి ఉంది, సో మీరు కపుల్గా మారాలి అంటే పేర్స్గా మారాలి, మీ కపుల్ ఇంకో కపుల్ నమ్మిన కపుల్తోటి పేరు అవ్వాలి అని చెప్పి రెండు కలిసి ఆడతారు అని చెప్పి మెన్షన్ చేశారు. మొన్నటిసారి లేక సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు పెడతాం అన్నట్టు కాకుండా కలిసి ఆడాల్సి ఉంటుంది, ట్రస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. రైట్. సోనియా సిద్ధు వాళ్ళు ఎమ్మటే బ్రిటో సంజయ్ వాళ్ళతో మీరు ఆడతారా మేము ఆడతా కథ వాళ్ళు టై అప్ అయిపోయారు. ఈ మాట అక్కడ చూడంగానే ఎమ్మటే మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నట్టు అడగడం. శాండ్రా రిక్వెస్ట్ చేస్తుంది, జీరోలో ఉన్నాం ప్లీజ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మహేష్ ఉండి ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి నటరాజ్ మాస్టర్ని వాళ్ళని వీళ్ళని అందరిని అడిగితే కన్ను సైగలతోటి అక్కడ అందరు కూడా ప్యాచప్ అయిపోయారు. ఇటు ఓకే నటరాజ్ మాస్టర్ని ఇలా అడుగుతారు, పక్కనే ఉన్నారు నటరాజ్ మాస్టర్ని అడుగుతూ ఉంటే అక్కడ అటు పక్కన అంజలి పవన్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం అని చెప్పి. అటు నీతు అండ్ అంజలి వాళ్ళ ఫ్రెండ్స్ కదా, టక్కన వాళ్ళు ప్యాచప్ అయిపోయారు. అటు సోనియా సిద్ధు వాళ్ళు బ్రిటో సంజయ్ వాళ్ళు టక్కన ప్యాచప్ అయిపోయారు. ఇక నూకరాజు ఆసియా వాళ్ళు ఎప్పటి నుంచో మన ప్రియాంక జైన్ శివ్ వాళ్ళతో ఆడదామని అనుకుంటారు, వాళ్ళు ఊకే మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అడిదికు జాను బాను కళ్యాణ్ వాసంతి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అసలు ఫిక్స్ అవ్వగానే భానుకి కళ్యాణ్కి మంచి ర్యాప్ ఉంది, అది ఐడియా ఉంది కదా, సో అట్లా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోగానే వీళ్ళు మస్తు బాధపడ్డారు, అందరిని అడిగి రీచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ అసలు రెస్పాన్స్ లేదు. యాక్చువల్లీ కళ్యాణ్ వాళ్ళని ఎందుకు అడుగుతారు అంటే కళ్యాణ్కి ఈ వారం ఇమ్యూనిటీ ఉంది, తక్కువ స్కోర్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఈ వారం ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మాతో కలిపి ఆడండి మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ యాక్సెప్ట్ చేయట్లేదు. కళ్యాణ్ మనం అనుకున్నట్టు కాకుండా ఆయనకి మహేష్ మీద హేట్రేట్ ఇంకా అట్లనే ఉంది అనడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడే విధానం కావచ్చు అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. మహేష్ క్లోజ్నెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కళ్యాణ్ దూరం పెడుతున్నాడు. సో దీని మీదకి వెళ్ళి ఏంటంటే రియల్ ఫేస్ కనబడుతుంది అని చెప్పి మహేష్ ఒక డైలాగ్ కొడితే కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయింది. సో ఇక్కడ మహేష్ వచ్చి బదిలైనా కళ్యాణ్ పెద్ద రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళతో నేను మాట్లాడినా కాబట్టి ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఫిక్స్ అయినట్టుగా అంటున్నారు. కళ్యాణ్ మనం గెలవడానికి వాళ్ళతో వర్కౌట్ కాదు అన్న పాయింట్, పోయినసారి కూడా మనం వర్కౌట్ కాలేదేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఇదివరకు ఒకసారి కలిసి ఆడారు కదా, వర్కౌట్ కాలేదు కదా అట్లా. మహేష్ శాండ్రా ఏడుస్తుంది అన్నట్టు క్రయింగ్, అసలు సారీ నాన్న అనుకుంటే ఇద్దరు బాగా బాధపడుతున్నారు. ఇక ఎవరు మమ్మల్ని తీసుకోవట్లేరు, అసలు మా మీద ఇంత తొక్కేస్తున్నారు, మమ్మల్ని ఖచ్చితంగా సైడ్ చేస్తున్నారు అన్నట్టుగా బాధపడుకుంటూ అరుచుకుంటూ ఇక బాధపడుకుంటూ ఏడుచుకుంటూ పోతురు. మనలో మన మాట అసలు ఈ ఫార్మేట్ ఏందో మనకు తెలియదు, అసలు తెలుసుంటే అసలు ఇట్లుంటుందని తెలియదు, తెలుసుంటే వేరే రకంగా ఉండేది, నా క్యాపబిలిటీస్ ఏంది నా సత్తా ఏందో నాకు తెలుసు కాబట్టి అని అంటుంది. అంటే ఒకవేళ ఈ ఫార్మేట్ ఇట్లుంటుంది టాస్క్లు ఉంటాయంటే నేను రాకపోయేదాన్ని అనే సెన్స్లో మాట్లాడుతున్నాను అన్నట్టు. నటరాజ్ మాస్టర్ కరెక్ట్గా వెళ్ళి రూమ్లోకి పోయి డోర్ పెట్టుకుని ఏడుస్తుంటే నటరాజ్ మాస్టర్ డోర్ తీసింది, అప్పటికే బతిలాడుతుండన్నట్టు. ప్రతి ఒక్కరు వద్దంటారు, దానికి రీజన్స్ చెప్తారు. ఒకరేమో మాకు 5 పాయింట్స్ ఉన్నాయి, 5 పాయింట్స్ తోటి మీతో కలిపి రిస్క్ చేయలేము, రిస్క్ అయిపోద్ది అని చెప్పి నటరాజ్ మాస్టర్ వాళ్ళు. ఇంకోరేమో 10 పాయింట్స్ ఉన్నాయని చెప్పి, ఇంకోరేమో సోనియా సిద్ధు వాళ్ళు ఇప్పుడే మేము కొంచెం ముందరికి వస్తున్నాము, రాక మాకు పాయింట్స్ రావడం స్టార్ట్ అయినాయి కాబట్టి మేము కొంచెం ముందుకు పోదామని అనుకుంటున్నాం కాబట్టి రిస్క్ చేయలేమని చెప్పి వాళ్ళు. నూకరాజు ఏమో చేతికి బాగాలేదు నాకు, సో ఇప్పుడు ఆడేటోళ్ళు కావాలి, నీకు బ్యాక్ పెయిన్ ఉంది, ఆయన బ్యాక్ పెయిన్ తోటి నిన్న స్విమ్మింగ్ పూల్ తర్వాత మొత్తం పడుకుంటే హీట్ బ్యాగ్ అది పెట్టిరంట, అందరూ చూసిరు కాబట్టి ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి కష్టం అన్నట్టుగా, నాకు చెయ్యి పెయిన్ ఉంది నీకు బ్యాక్ పెయిన్ ఉంది ఎడికలు అవుతాయి అని చెప్పి నూకరాజు కట్టు. ఇక్కడ జానుబాను వాళ్ళేమో మేము ఎడ్జ్ దాకా పోయి వచ్చినాం కాబట్టి నేను రిస్క్ చేయలేను అని జానుబాను వాళ్ళు. అక్కడ మొన్న బ్లాక్ రోజ్ వచ్చి ఎడ్జ్ దాకా పోయి ఎలిమినేషన్ రౌండ్ దాకా నిలబడడం ఇవన్నీ కూడా కొంచెం డిజర్వింగ్ సెలెక్ట్ చేసే దాకా పోయేసరికి మాకు బాగా భయం అవుతుంది అన్న సెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఈసారి కొడితే గట్టి కొట్టాలని చూస్తారు. నిన్న ఆడిన స్పీడు బానుది మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉండేసరికి ఆ కాన్ఫిడెన్స్ అట్లా ఉందన్నట్టు. సరే నటరాజ్ మాస్టర్ డోర్ తీసి ఇట్లా మాట్లాడడానికి వచ్చిండు. అంటే మాస్టర్ నో రావద్దు సింపతి కోసం ఏడుస్తున్నాను అంటారు, నో మాకు అలౌన్గా విడిచిపెట్టాను అని చెప్పి అన్నారు. ఇక సరే అని చెప్పి వాళ్ళు బాధపడతారని చెప్పి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఆడకపోతే ఏంటంటే ఎలిమినేషన్లోనే నిలబడతారు, ఎలిమినేట్ అవుతారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి బాధ అయిపోయింది. ఇది ఎలిమినేషన్కి దారి తీస్తుంది, ఆల్రెడీ 0లో ఉన్నారు, ఇప్పుడు ఈ ఆడకపోతే 0 కంప్లీట్ 0 అయితే జడ్జెస్ వచ్చి ఏం మార్కులు వేయరు, ఎలిమినేషన్ రౌండ్. అది బాధ, వాళ్ళ బాధ భయం అది. వాళ్ళకు ఫస్ట్రేషన్ వచ్చింది, కోపం వచ్చింది, బాధ వచ్చింది. అండ్ నెక్స్ట్ జాను వచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జాను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాళ్ళతో ఓకే అని చెప్పిన తర్వాత మారిస్తే బాగుంటుంది కదా అనగానే శాండ్రా సీరియస్ అయిపోయింది. ఇక కోపం వచ్చింది అబ్బా, ఫస్ట్రేషన్లో కోపం మనం తప్పు పట్టడానికి కూడా లేదు పూర్తిగా, కానీ ఒక పాయింట్ తప్పు పట్టేది ఉంది అందుకే చెప్తా, అది వచ్చినప్పుడు చెప్తా, బ్రిట్టోతో మాట్లాడేటప్పుడు ఉంటుంది. శాండ్రా అంటది అది మీరు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి, డెసిషన్స్ మారాలంటే ఇప్పుడు కూడా మార్చుకోవచ్చు, అదే ఉందండి. వీళ్ళ కోసం వాళ్ళు డెసిషన్స్ మార్చుకునేంత బాండింగ్ లేదు కదా.
బేసిక్‌గా ఫస్ట్ మిస్టేక్ ఏందంటే మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు స్టార్టింగ్ అంతా కూడా రూములలో ఉండేటోళ్ళు. బయటకి రాకపోయేటోళ్ళు, ఎవరితో మాట్లాడకపోయేటోళ్ళు. వాళ్ళ సందులోనే వాళ్ళు ఉండేటోళ్ళు. మహేష్ అప్పటికే అనేటోడు. మనం ఇట్లా అందరూ ఆడ కూర్చుంటే మన రూమ్‌లో కూర్చుంటే బాగుండదు. మనం అక్కడ పోయి కూర్చుందాం, మాట్లాడదాం అన్నట్టుగా అనేటోడు. అక్కడ ఆమె ఫ్రస్ట్రేట్ అయ్యేది, ఇరిటేట్ అయ్యేది. ఆమె మందితో కలిసేట ఆమె కాదు. ఆమె నేచర్ ఉన్న పర్సన్ మా ఫ్యామిలీలో ఒకరున్నారు. కాబట్టి నాకు తెలుసు. వీళ్ళు మందితో కలవరు. వీళ్ళు అస్సలు కలవరు. వీళ్ళు 10 మంది ఆడ ఉన్నారంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది పెద్ద మైనస్ అయిపోయింది. స్టార్టింగ్‌లో అస్సలు కలవలేదు. ఎవ్వరు కలవలేదు కాబట్టి ఫస్ట్ వీకు ఎవరు పెద్ద ప్రిఫరెన్స్ చేయలేదు. ఎవరు కూడా వాళ్ళతో జోడి కట్టడానికి లేరు. సెకండ్ వీక్ అదే జరిగింది. థర్డ్ వీక్ అదే జరుగుతుంది. వీళ్ళు దూరం పోయి అందరు నన్ను దూరం పెట్టిననే బ్యాచ్ అన్నట్టు. మనకు అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం 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 అంటారు. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే సింపతి అనేది వచ్చేస్తుంది జనం నుంచి వెళ్ళి. ఇది మన ప్రతి సీజన్లో ప్రతి షోలలో చూస్తాం. సింపతి గెయిన్ అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు సింపతి వస్తుంది. వాళ్ళు ఏమన్నా అంటే కూడా హట్ అవుతారు చాలామంది. మహేష్ అంటే లవ్ అని చెప్పి పెడతా ఉన్నారు కూడా మన కామెంట్లలో. అదో బాధ. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆడలే, ఏ టాస్క్ కూడా బాగా ఆడలేదు కాబట్టి, అండ్ వాళ్ళ పార్టిసిపేషన్ స్టార్టింగ్లో చక్కగా లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏ గేమ్ ఆడినా కానీ ఓడిపోయారు, గెలవలేదు. ప్రతి దానిలో కూడా సరిగ్గా చేయలేదు. ఫుడ్ ఛాలెంజ్లో కూడా చక్కగా చేయలేదు. పసుపు తక్కువ ఇచ్చారంటే కథం అయిపోయింది. అట్లా ప్రతిదీ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళని తీసుకునే ఉద్దేశం మీ తోలకు రాకుండా పోయింది. రైట్. ఇక్కడ జాను వచ్చింది అంటే సాయంత్రం ఉండి మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, స్టాండ్ తీసుకోవచ్చు, డెసిషన్ తీసుకొని మారుతాయి అని చెప్పాను. కానీ ఇక మహేష్ ఉండి అంటే జాను ఉండి అట్లా కాదు మాకే బాగా ఇప్పుడు రాక మొన్న లాస్ట్ దాకా పోయినాం కదా, ఇబ్బంది ఉంది కానీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అని మహేష్ 8 మంది కపుల్స్ మమ్మల్ని అన్డిజర్వ్ అని చెప్పి ఫిక్స్ చేసారు. ఆల్రెడీ ఫిక్స్ చేసారు. జాను ప్లీజ్ ప్లీజ్ ఎల్లు నాన్న ఎల్లు అన్నాడు. ఆ తర్వాత అసలు ఆమె బోతలు బతిలాడని ట్రై చేస్తుంది. అట్లా కాదు ఇట్లా ఇలా అని చెప్తుంటే లీవ్ మీ అలోన్ వీఆర్ రిక్వెస్టింగ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరిచిండు. గట్టిగా అరవగానే అక్కడ నుంచి లేచింది. ఆ తర్వాత బయట కూర్చొని మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక్కడ బ్రిట్టో సంజయ్తో ఒక మాట అంటాడబ్బా నాకు భలే అనిపించింది. బ్రిట్టో సంజయ్ని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. నా మీద నమ్మకం ఉందా నీకు, నా మీద నమ్మకం ఉందా, మహేష్ వాళ్ళతో ఆడదాం అంటే సంజయ్ ఉండి గేమ్ ఈజ్ గేమ్లో మనం గెలవాలి అని అంటే హ్యుమానిటీ ముఖ్యం. ఇంటికి పోతామని భయం అవుతుందా, భయం అవుతుందా అని చెప్పి బ్రిట్టో అడుగుతుంటే నాకు లాస్ట్ టైం కూడా 2-3 సార్లు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో హరిత హరీష్ వాళ్ళు అది అనేటప్పుడు కూడా హరిత హరీష్ వాళ్ళకి అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాళ్ళతో టీమప్ అయిదాం ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. అంటే హ్యుమానిటీ అనేది బాగుందన్నాడు మనోడికి, జాలి గుండె. సో సంజయ్ ఉండి గేమ్ ఈజ్ గేమ్, పాపం అని అంటే గేమ్లో పాపం అంటే జడ్జెస్ వచ్చి ఎట్లా పాపం అంటారు, గేమ్ ఈజ్ గేమ్ కదా అంటారు, అప్పుడు మనకి ఏం ఆన్సర్ చెప్పడానికి ఉండదు అని చెప్పింది. అట్నే వాళ్ళు ఇంతవరకు ఒక టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోలేదు, ఎలా చేస్తాం మనం పాపం అని చెప్పి సంజయ్ అన్న పాయింట్ రాంగ్ అంటే రైటే. వాళ్ళు ఒక్క టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోలేదు, ఎటువంటి టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోలేదు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతో అందరూ డిస్కషన్ చేస్తుంటే మహేష్ శాండ్రా వీళ్ళే అంటారు అన్నట్టు. ఏమన్నారంటే రాత్రి అనుకున్నాం మేము మాట్లాడుకున్నాం ఇలా గ్రూప్ టాస్క్ వస్తుంది కావచ్చు, వస్తే పేర్స్గా విడిపోవాలంటే మనల్ని సైడ్ చేస్తారు, ఇది ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం మేము అని చెప్పి అనగానే బ్రిట్టో టక్కన అందుకుంటాడు. ఆ డిస్కషన్ మీకు వచ్చినప్పుడు ఎందుకు మరి మీరు స్ట్రాంగ్ టీమ్స్ని ముందే అడగలేదు? స్ట్రాంగ్ టీమ్స్ శివ కావచ్చు, నూకరాజు కావచ్చు, భాను వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్, కళ్యాణ్ వాళ్ళు కావచ్చు, ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళు ముందే అడిగి పెట్టేసుకుంటే అయిపోయేది కదా అని అనగానే సంజయ్కి సర్రని కాలింది. ఒకవేళ నువ్వు అంటే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడింది 10 నిమిషాలు. ఒకవేళ నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ ఇప్పుడు కూడా చేయొచ్చు, మీరు తప్పులు ఎత్తుకుతున్నారు తప్ప సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, యూ ఆర్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్, మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం ఆపేయండి, వీఆర్ హ్యూమన్స్, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్, మేము జస్ట్ మనుషులం మాత్రమే, మీరు ఇష్టం ఉన్నట్టుగా బ్లేమ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు, మాలో తప్పులు ఎత్తుకుతున్నారు తప్ప మీరు సపోర్ట్ చేద్దామని అనుకోవట్లేదు అని చెప్పి సీరియస్ అయితే ఎవడు అసలు పట్టించుకోరు. బతిలాడితేనన్నా సింపతికి ఏం చేస్తానని ఏమైనా వర్కౌట్ అయితే కానీ సీరియస్ అయితే వాళ్ళకి ఇంకా సరే అని చెప్పి మాకు అవసరం, మా భయాలు మాకున్నాయి, ఆయన భయం ఆయనకుంది, నా భయం నాకున్నది, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని మళ్ళీ గట్టిగా అరిచారు. ప్లీజ్ లీవ్ మీ అలోన్ యాడ ఇంక వెళ్ళిపోయారు అందరూ, ఎక్కడ వాళ్ళు అక్కడ పోయారు. నాకు ఇక్కడ బ్రిట్టో అడిగిన క్వశ్చన్ భలే అనిపించింది తెలుసా. మనోడు కన్సర్న్ కూడా ఉంది, హ్యుమానిటీ ఉంది, కానీ ఇక్కడ మీకు నిన్ననే అనిపించినప్పుడు అవాయిడ్ చేస్తారేమో మమ్మల్ని అని అనిపించినప్పుడు నిన్ననే మీరు 2-3-4 మాట్లాడి పెట్టుకుంటే ఏదైనా గేమ్ వస్తే కనుక మమ్మల్ని మాతో కలిపి టీమ్గా ఆడండి మాకు రిక్వెస్ట్ అని చెప్పి ఒక్క మాట అడిగితే కనుక ఈరోజు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది కదా. ఎందుకంటే నిన్న మొన్ననే గేమ్స్ అనగానే మనం కలిసి ఆడదాం అని మాట్లాడుకుంటారు అందరూ. ఒక రాజు ప్రియాంక జైన్ వాళ్ళని అయితే స్టార్టింగ్ నుంచి మనం కలిసి ఆడదామని అంటూనే ఉన్నాడు. ముందే ఫిక్స్ అయిపోతున్నారు, కలిసి ఆడదామా ఒకవేళ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడాల్సి వస్తే మనం కలిసి ఆడదామని అడుగుతున్నారు. జాను భాను వాళ్ళకి, కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఆ ఈక్వేషన్ సెట్ అయింది. సోనియా సిద్ధు, అంజలి పవన్ వాళ్ళకి ఈక్వేషన్ సెట్ అయింది. ఇప్పుడు అంజలి పవన్కి నీతుకి ఈక్వేషన్ సెట్ అయింది. మరి మీరు ఎవరితో ఈక్వేషన్ సెట్ చేసుకున్నారా? శాండ్రా ఎవరితో మాట్లాడుతుందా? ఒక అమ్మాయితో మాట్లాడుతా? మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా కనిపించినాయి? కూర్చున్నట్టు కానీ ముచ్చట పెట్టినట్టు కానీ మహేష్ ఎవరితో మాట్లాడింది కనిపించిందా? ఉండదు, మాట్లాడరు వీళ్ళు. హరిత హరీష్ వాళ్ళు ఫుడ్ పెట్టుకుని లోపల పోయి కూర్చున్నట్టు, కానీ వీళ్ళు కూడా అసలు వీళ్ళే ఉంటున్నట్టు.
మంచోళ్ళే. కాకపోతే ఏంటంటే వీళ్ళందరితో కమ్యూనికేషన్ లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది. తరికిట తత్తత్తయి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ వదిలేసారా వీళ్ళని వదిలేసారా? సీరియస్లీ మాకు తెలియదా? తెలుసు కానీ ఇక ఒక డ్రామా అన్నట్టు. యూ లెఫ్ట్ అవుట్ అగైన్ మళ్ళీ తీసుకోలేదా మీరు? ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్. అరే ఏంటి ఇది? మ్యాన్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అయ్యి 3 వారాలు అవుతుంది. ఇంతవరకు ఏంటి ఎవరినైనా అడిగారా మీరంటే? అందరినీ అడిగినా కానీ తీసుకోలేదు అన్నట్టుగా అని మహేష్ అంటారు. వాళ్ళు బాధపడుతుంటే జాను ఎందుకు తీసుకోలేదు అంటే లాస్ట్ వీక్ ఎండ్ దాకా వచ్చినాం కదా. కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు అంటే మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదు ఆయన అని చెప్పి వీళ్ళు అన్నారు. బాగానే ఉన్నారుగా, కలిసిపోయారు కదా మొన్న వీకెండ్లో కలిసిపోయారంటే అదంతా బాగానే ఉంది అని అంటే మహేష్ ఉండి ఇలాంటివి వచ్చినప్పుడే అసలు రియల్ ఫేస్ ఏంటో తెలుస్తుంది అనగానే వాసంతికి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు మహేష్, రియల్ ఫేస్ అదేం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది గేమ్లో గెలవడానికి అన్నట్టుగా అనగానే బాగుండి 2 వారాల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళు దేంట్లో కూడా పర్ఫార్మెన్స్ అంతా గెలిచి చూపించినట్టుగా కనిపించలేదు. ఆ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళతో ఆడాలి అని అంటే. నిన్నటి నుండి బ్యాక్ పెయిన్ కూడా ఉంది మహేష్కి బ్యాక్ పెయిన్ ఉంది. సో డేంజర్ జోన్లోకి పోయి ఇచ్చినాం కాబట్టి మేము ధైర్యం చేయలేకపోయినాం అని చెప్పి బాను చెప్పాడు. కళ్యాణ్ నుండి ట్రస్ట్ అనగానే వీళ్ళు అడిగారు, యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత శ్రీముఖి వీళ్ళ మీద లేదా ట్రస్ట్ అంటే, ట్రస్ట్ కాదు ఫస్ట్ వాళ్ళు అడిగారు కాబట్టి అయిపోయింది అన్నట్టు. జాను బాను వాళ్ళు ఉండి మార్చుకుంటారు అంటే లేదు అంటే జాను ఉండి ఎవరైనా ఓకే, వీళ్ళు వాళ్ళతో కన్విన్స్ చేసుకుంటే ఓకే అన్నట్టుగా అంటది. అరే నువ్వేమో ఓకే పర్లేదు ఎవరైనా ఓకే అంటున్నావు, బాను ఏమో అట్లా అంటలేడు, మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదంటే బాను ఉండి వద్దు మాకు, మేము ఆల్రెడీ ఎడ్జ్ దాకా పోయి వచ్చినాం కాబట్టి మేము కాన్ఫిడెన్స్ వీళ్ళతోటే ఉందన్నట్టు చెప్తాడు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉందా నిజంగానే, వాళ్ళు ట్రస్ట్ వర్తీ అయినా అంటే క్వశ్చన్ మార్క్. చెప్తా నటరాజ్ అండ్ నీతు మీరు ఎందుకంటే మేము రిస్క్ చేయలేము 5 పాయింట్లను 15 పాయింట్లు నేను రిస్క్ చేసి వాళ్ళతో ఆడేటోడిని అని అంజలి పవన్ నుండి మేము తక్కువలో ఉన్నాం, ఆపోజిట్లో ఆడమంటే ఆడతాం కానీ కలిసి ఆడాలంటే మాకు 10 పాయింట్లు ఉన్నాయి వాళ్ళు ఇట్లా అందరూ కూడా వాళ్ళ వర్షం చెప్పారు అన్నట్టు ఇందాకే చెప్పినట్టుగా. ప్రియాంక జైన్లో మేము అందరితో రెడీ కానీ చాలా వారాల నుంచి నూకరాజు అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని, అదే 2 వీక్స్ నుంచి అడుగుతూ ఉన్నాడు, సరే ఇప్పుడు కుదిరింది కానీ ఆడుతున్నాం అంతే అని చెప్పాను. ఆ తర్వాత శ్రీముఖిని మళ్ళీ అడుగుతున్నా, టైం ఇస్తున్నా తీసుకుంటారా అంటే వాళ్ళు ఎవరు తీసుకోమన్నారు. అయిపోయింది. నేను ఇంత చేసినా కానీ అంటే మళ్ళీ తీసుకునే గట్స్ ఉన్నాయా అన్నది, ఎవరు గట్స్ ఉన్నాయా అనగా తీసుకుంటారా, ఎవరు తీసుకోలేదు కథం. ఇక 4 టీంలు ఉన్నాయి కదా మహేష్ అన్న వాళ్ళు కూర్చోండి ఇంకా మీకు ఆఫర్ ఇస్తాను. లాస్ట్లో ఒక ఆఫర్ ఇచ్చింది, అది వర్కౌట్ అయిద్దో లేదో చెప్పలేము చూడి, అది లక్ బేస్డ్ రైట్. ఇక టీమ్స్ పేరు ఏంటో చెప్పు అంటే ఒకరేమో ఒకరికొకరు అన్నారు. ఇవన్నీ మనకు పెద్ద అవసరం లేదులే. పోయినసారి కంటే టీం పేర్లు కొంచెం న్యాయంగానే ఉన్నాయి. పోయినసారి మరి ప్రేమ పురుగులు, ప్రేమ పక్షులు, ప్రేమ పెంట ఇవన్నీ పెట్టారు. అట్లా కాకుండా ఈసారి ఒకరికి ఒకరు, నువ్వు నేను, స్నేహం కోసం మనం అని 4 టీంల పేర్లు పెట్టుకున్నారు. మనకు అవసరం లేదు, వాళ్ళ పేర్లతో మనం మాట్లాడుకుంటాం కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నేను పర్సనల్గా ఒక్కొక్క జంటతో మాట్లాడితే మళ్ళీ ఒకరితో మాట్లాడింది ఇంకోరు అసలు డిస్కస్ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక్కొక్కరిని జంటల్ని పిలిచింది. ఫస్ట్ అంజలి పవన్ని పిలిచి ఇక్కడ ఇద్దరు అంటే మీరు నటరాజ్ మాస్టర్ వాళ్ళతో టీమప్ అయ్యారు కదా, మీ టీం అంతా కలిసి కష్టపడి గెలిచిన పాయింట్స్ని ఇద్దరు షేర్ చేసుకుంటారా లేదంటే ఒకరే తీసుకుంటారా? స్టీల్ అంటే మేమే తీసుకుంటాం, లేదు షేర్ అంటే కనుక ఆ జంట కూడా సగం పంచుతాం. మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్గానే తీసుకుంటాం, షేరే తీసుకుంటాం అన్నట్టుగా చెప్తారు. స్ప్లిట్ అంటే మరి వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటే ఓకే, లేదు వాళ్ళు స్టీల్ తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి, లేదు మీరు స్టీలు వాళ్ళ స్టీలు ఇద్దరు కూడా మేమే గ్రాప్ చేసుకుంటాం, మేమే దోసుకుంటాం అని అనుకుంటే కనుక ఇద్దరు అదే స్టీల్ అని పెడితే ఇద్దరికి రాదు, 0 అవుతుంది అని చెప్పి చెప్తారు. అంజలి పవన్ ఉండేమో లేదు మేము కలిసి ఆడతాం కాబట్టి ఖచ్చితంగా స్ప్లిట్ చేస్తాం అన్నట్టుగా స్ప్లిట్ అని చెప్తారు. ఓకేనా, మళ్ళీ డెసిషన్ తీసుకో. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు వచ్చారు. సరే మీ ఇష్టం అని చెప్పి పంపించినాక నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత గేమ్ లాగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్టీల్ తీసుకొని ఉంటారు. నేను కూడా అనగానే నీతు ఉండి లేదు ఖచ్చితంగా అంజలి మీద నాకు నమ్మకం ఉంది, అంజలి అలా చేయదు, ఖచ్చితంగా స్ప్లిట్టే చేస్తారు నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమె అంటుంది. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి అంటే నటరాజ్ మాస్టర్ ఉండి ఇద్దరు స్టీల్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఏం లేదు గండి కూడా పెద్ద బొక్క పడతాయని చెప్పింది. అనగానే సరే వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి నేను స్ప్లిట్ తీసుకుంటా అన్నాడు. నీతో ఉండి ఫస్ట్ నుంచి నేను స్ప్లిట్ అంటున్నా, అట్లా చెయ్యరు వాళ్ళు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటే నటరాజ్ మాస్టర్ ఉండి సరే ట్రస్ట్ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది, చూద్దాం వాళ్ళు మారారా లేదా, వాళ్ళు ఇదివరకు లానే ఉన్నారా చూడ్డానికైనా నేను ఇప్పుడు స్ప్లిట్ తీసుకుంటున్నా. ఆ స్ప్లిట్ తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా స్ప్లిట్ తీసుకుంటే కనుక వాళ్ళ మీద నాకు నమ్మకం వస్తుంది, వాళ్ళు అంటే నీతో ఉండి ఖచ్చితంగా వాళ్ళు స్ప్లిట్టే తీసుకుంటారు అని అంటుంది. నటరాజ్ మాస్టర్ ఉండి సరే నేను కూడా ఇంకొకసారి వాళ్ళు నమ్మాలన్నా వద్దా చూస్తా, ఈ టెస్ట్ లైఫ్ లాంగ్ మా జర్నీకి అనేది యూజ్ అవుతుంది అని చెప్పేశారు. ఆ తర్వాత నూకరాజు ఆసియా స్ప్లిట్టే తీసుకుంటా అని చెప్పిండు. స్ప్లిట్ ఎందుకు అని అంటే ఇద్దరం కష్టపడి ఆడుతున్నాం కదా,
ఇద్దరు కష్టపడి ఆడిన తర్వాత ఇద్దరు కలిసి టీమ్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఒక్కరు తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే గేమ్ ఈజ్ గేమ్ అనంటే గేమ్ ఈజ్ గేమే, కానీ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. స్ప్లిట్ తీసుకున్నారు. ఇక నూకరాజు అయ్యో వీళ్ళు బయటకు అయిన తర్వాత మాట్లాడుకునేవి కొన్ని ఉన్నాయన్నట్టు. నటరాజ్ మాస్టర్ నీతో బయటకు వచ్చిన తర్వాత డ్యాన్సులు చేస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడదు కదా, మరి వాళ్ళేం అనుకున్నారు, వాళ్ళు స్ప్లిట్టా స్టీలా అని చెప్పి టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో డ్యాన్సులు చేస్తా ఉన్నాడు అన్నట్టు. చేస్తుంటే పక్క నుంచి తిద్దుపోతూ మాస్టర్ ఇంత జాలీగా డాన్స్ లేకండి మాస్టర్, గుండెల్లో దడ పుడుతుంది అనుకుంటే ఆయన పోతాడు. అంటే అంజలి పవన్ వాళ్ళేమో వామ్మో ఈ షో ఏంది, ఇది మైండ్ గేమ్ షో లెక్క లేదు, ఫిజికల్ గేమ్ లాగా లేదు, ఫిజికల్ మెంటల్ అని ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటే అంజలి ఉండే డైలాగ్ కొడుతుంది అన్నట్టు. కానీ మెంటల్గాను ఫిజికల్గాను ఒకటే స్ట్రెయిన్ అని అంటుంది. కొంచెం కామెడీ అన్నట్టు, నవ్వాలి ఇక్కడ, నేను జోక్ వేసిన అన్నట్టు, వాళ్ళు చెప్పిన జోకే. ఓకే రైట్. ఆ తర్వాత మనకి ప్రియాంక జైన్, శివ్ వీళ్ళు వస్తారు. స్ప్లిట్టే సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఇది గేమ్ అంటే గేమ్ ఒట్లాడాలి ఇట్లాడాలి అని చెప్పి ఈమె స్టైల్లో ఏమి చెప్తాంది, బాగానే చెప్తాంది, కానీ ఎక్కడ ఎవరు ఇంట్లేరు అన్నట్టు. అంటే శివ్ ఉండి నమ్మకంతో వచ్చారు, మమ్మల్ని నమ్మారు, ఇంకొకటి చచ్చిపోయినా పర్లేదు గేమ్ ఫినిష్ చేసిన తర్వాతనే పోతా అన్నట్టుగా చాలా ఎఫర్ట్స్ చూపిస్తాడు ఆయన, చాలా మంచిగా ఆడతాడు, అట్లాంటప్పుడు మనం చేయకూడదు స్ప్లిట్ అని చెప్పి అన్నాడు. ఇక నూకరాజు ఆసియా వాళ్ళు రూమ్లో మాట్లాడుకుంటారు. గేమ్ గెలుస్తామేమో, స్టీల్ అంటే మనం గెలుస్తామేమో, మనకి ప్యారడైజ్ రూమ్ వస్తుందేమో, కానీ నమ్మకం కోల్పోతాం, అట్లా ఉండొద్దు మనకి అని మాట్లాడుతూ ఇట్లా చేయి మీద చేయి తెచ్చినాడు. అంజలి మన ఆసియా చేయి మీద నూకరాజు ఇట్లా చేసి కండే లేదేంటే, అసలు ఎలా ఆడుతున్నావు అని అంటే ఏమో విల్ పవర్ అని ఇక్కడే డిస్కషన్ జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ జానుబాను పిలుస్తారు. స్ప్లిట్ అని చెప్తారు వాళ్ళు, ఎందుకంటే ఐ ట్రస్ట్ దేమ్, మేము ట్రస్ట్ కొద్దీ తీసుకున్నప్పుడు మేము మోసం చేసినట్టయితే స్ప్లిట్ చేయదలుచుకోవట్లేదు అని చెప్తారు. జానుబాను స్ప్లిట్ అని చెప్పి వెళ్ళిపోతారు. స్టీల్ చేయదలుచుకోవట్లేదు, స్ప్లిట్ అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి, ఇక్కడ డిస్కషన్ ఉంది. ఇక వీళ్ళు అందరితోటి డిస్కస్ చేసిన విధానానికి, శ్రీముఖి వీళ్ళతో డిస్కషన్ చేసిన విధానానికి ఎస్కషన్ పిక్నిక్ అంత ఫరక్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఎత్తుకోవడమే, ఈ షోకి మీరు వచ్చింది ఎందుకు, విన్నింగ్ కోసమేనా, లేదంటే ఈ షో మీకు ఎందుకు ఇంపార్టెంట్, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగింది. అంటే ఈ షో మాకు చాలా ఇంపార్టెంట్, నాకైనా తనకైనా మంచి కెరీర్లో గ్రోత్ కోసం చాలా ఇంపార్టెంట్ అని ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత, మీ విన్నింగ్ని ఎవరితోటైనా పంచుకోవాలనుకుంటున్నారు అని అంటే, విన్నింగ్ని ఎందుకు పంచుకోము అన్నాడు. నో నాట్ ఎట్ ఆల్ అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ షోకి వచ్చింది బాండ్స్ కోసమా, లేదంటే గెలవడం కోసమా, షో గెలవడం కోసమా, ఎవరి ఎమోషన్స్ మీకు అవసరమా అనవసరమా అని అంటే, సెల్ఫిష్గా ఉంటారా లేదంటే బాండింగ్ కోసం ఉంటారా అంటే, లేదు నేను సెల్ఫిష్గా ఉంటాను, గేమ్లో సెల్ఫిష్గానే ఉంటాను, అండ్ ఈ షో వచ్చింది నేను గేమ్ గెలవడం కోసం మాత్రమే, బాండింగ్స్ కోసం కాదు అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. స్ప్లిట్టా స్టీలా అని చెప్పి అడిగితే, ఇది దేనికోసం అని అంటే, మీ విన్నింగ్ని షేర్ చేసుకుంటారా ఎవరితోటన్నా అని అనగానే, నో విన్నింగ్ని అసలు షేర్ చేసుకుంటే అది విన్నింగే కాదు, 100% స్టీల్ అని చెప్పి తీసుకున్నాడు. నా కడుపు నిండితే కానీ నేను వేరే టోనికి పెడతా, ఒక బియ్యం బస్తా ఉంటే అందులో ఫస్ట్ 2 ముద్దలు నేను నా పెళ్ళానికి పెట్టిన తర్వాతనే, ఆ తర్వాత మిగతా వాళ్ళకి మనం దానం చేస్తాం, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు పెడతాం, అసలు పెట్టాం కదా, పెట్టడానికే కొంచెం ఉన్నప్పుడు నేను ఇంకోళ్ళకి ఎందుకు ఇస్తా, స్టీల్ చేస్తా అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్, వా అంటే అది బిల్డప్లు కొడతాడు. నేను అప్పుడే అనుకున్నా, ఈ పిట్ట బోల్తా కొట్టిందా లేదంటే నిజంగానే కన్నింగ్ స్ట్రాటజీ చేసిందా అంటే బోల్తా కొట్టిందన్న ఫీలింగ్ వచ్చింది. అంటే విన్నింగ్ని షేర్ చేసుకుంటారంటే కంప్లీట్ టోటల్ ఈ షో విన్నింగ్ని షేర్ చేసుకుంటారన్న కాన్సెప్ట్కి పోయిండేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత తెలిసినాక 4 గరుచుకుంటాడేమో అనిపించింది. రేపు తెలుస్తుంది కదా, రేపు తెలిసిన తర్వాత ఓయమ్మో అనుకుంటాడేమో. అంటే టీమ్గా ఆడినప్పుడు ఒక 10 మార్కులు వస్తే 5 మార్కులు పంచుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. లేదు 10 మార్కులు నేనే గుంజుకుంటా అంటే ఇది కన్నింగ్ నేచర్ అంటారు. ఇది అస్సలు మనం ఎంకరేజ్ చేయని నేచర్, ఎస్పెషల్లీ నేను ఎంకరేజ్ చేయని నేచరు. సో ఇది కొంచెం కళ్యాణ్ వసంతికి బ్యాక్ క్లాష్ కిందకే వస్తుంది. నెక్స్ట్ సోనియా సిద్ధు వచ్చేసి మేము కూడా స్ప్లిట్ చేసుకుంటాం, బీట్రో సంధ్య వాళ్ళు కూడా వచ్చి స్ప్లిట్ చేసుకుంటాం అంటే, ఎందుకంటే గ్రూప్గా ఆడుతున్నప్పుడు వేరే వాళ్ళ కష్టాన్ని హార్డ్ వర్క్ని మనం తీసుకునేంత కాదు, గేమ్ అయినా కానీ వేరే వాళ్ళ హార్డ్ వర్క్ని తీసుకునే తత్వం అయితే మాకు లేదన్నట్టు చెప్తారు. నైస్. ఆ తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, ఎవరేం తీసుకున్నారని తర్వాత తెలుస్తాను. టోకెన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి టాస్క్. టోకెన్ ఆఫ్ ట్రస్ట్లో 3 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 ఛాలెంజ్ 2లో స్టేజ్ 1 అన్నట్టు ఇది. టోకెన్స్ ఉన్నాయి, 10,000 టోకెన్స్ ఇచ్చారు మనిషికి, 4 కపుల్స్కి 10,000 టోకెన్స్, 10,000 టోకెన్స్ ఇచ్చారు. స్టేజ్ 1కి మీరు కొంత బెట్ పెట్టచ్చు, స్టేజ్ 2కి మీరు పెట్టవచ్చు, సర్కార్ అనే షో కానీ ఇంకా చాలా షోస్ ఉంటాయి ఇట్లా, బెట్ పెట్టచ్చు. స్టేజ్ 3కి మీరు కొన్ని పైసలు పెట్టచ్చు. మీ దగ్గర ఉన్న 10,000 కాయిన్స్లో మీరు ఫస్ట్ దానిలో
2000, ఇంకోళ్ళు 2000, ఇంకోళ్ళు 3000, ఇంకో 2000 వేసేసారనుకో, అప్పుడు గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కాయిన్స్ పోతాయి. అట్లా ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ 3 లెవెల్స్ దాటిపోతే ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా అది దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి అన్నట్టుగా చెప్పారు. అయితే స్టేజ్ 1కి ఎవరు పోతున్నారంటే ఉగులాడాలి, ఎండ్యూరెన్స్ టాస్క్, తాడుకు ఉగులాడే టాస్క్. దీనికి నటరాజ్ మాస్టర్, బ్రిట్టో, కళ్యాణ్ వీళ్ళు మూడు టీంలలోకి వెళ్ళొస్తే నూకరాజు, ఆసియా అండ్ ప్రియాంక జైన్ శివ్ టీంలో నుంచి ఆసియా వచ్చింది. ముగ్గురు అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది. శివ వస్తాడేమో అనుకున్న దీనికి ఆసియా వచ్చింది. రైట్. ఈ టాస్క్లో నటరాజ్ మాస్టర్ మీద 2000 వాళ్ళ టీము, బ్రిట్టో మీద 3000 వాళ్ళ టీము, కళ్యాణ్ మీద 2000 వాళ్ళ టీం, ఆసియా మీద 2000 వాళ్ళ టీంలో టోకెన్స్ పెట్టారు. పెడితే 9000 టోటల్. మహేష్ సాండ్రా ఏంటి సంగతి, మీరు గేమ్లో ఉంటే గెలిచేవాళ్ళ అంటే ఖచ్చితంగా ఈ గేమ్ చాలా ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం నాకుంది. బికాజ్ ఐ నో హిమ్, హీ కెన్ డూ. అంటే మరి నువ్వెంత బెట్ కడతావు మీ ఆయన మీద? అయితే నేను 10,000 పెట్టేదాన్ని బెట్టు అని చెప్పి అంటారు. 10,000 పెడితే ఉన్నాయి పోతే ఒకటే గేమ్కి స్టేజ్ 1కి ఖతం అవుతారు. సరే, ఇక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు పట్టుకొని నిల్చుంటారు కదా, నిల్చున్న తర్వాత అక్కడ ఒక రోజు, ఇంత దూరంలో ఒక రోజు ఉంది తొట్టెలో. అయితే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తారు. వచ్చి రెడీ 1 2 3 అనగానే ఉరికిపోయి ఆ రోజుని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు 2 kg, 1 kg, 3 kg అని వెయిట్స్ ఉన్నాయి. ఆ వెయిట్స్ తీసుకుపోయి వాళ్ళ చెస్ట్కి వేసుకున్న ఒక వేస్ట్ కోట్కి కొక్కాలు ఉన్నాయి, ఆ కొక్కాలకి తగిలియాలి అన్నట్టు. సో అది గేమ్ ప్యాటర్న్. ఫస్ట్ రౌండ్లో శివ్ పట్టిండు, నటరాజ్ మాస్టర్కి 3 కిలోల బ్యాగ్ వేసిండు. నీతు భయంతో ఆయనకేస్తున్నావు అంటే శివుడిని నిజంగా భయంతో వేస్తున్నా, ఆయన గెలుస్తున్న భయంతో మా టీం గెలవాలన్న ఉద్దేశంతో వేస్తున్నా అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ తోపులాట జరిగింది. ఉరికేటప్పుడు నువ్వు నూకినావు అనే పాయింట్ వచ్చింది. అయితే శివ్, బాను అండ్ ఇంకెవరు మన సిద్ధు ఇంకెవరో ఉన్నారు. సో ఇక్కడ పవన్ ఉరికినప్పుడు బాను చెయ్యి ఆటోమేటిక్గా అనుకోకుండా తగులుతాయి. బాను చెయ్యి శివుకి తగిలి, శివ్ బాడీ పోయి సిద్ధుకు తగిలింది. ఇట్లా ఏదో ప్రాసెస్ జరిగింది. ఎందుకు నెడుతున్నారు సంథింగ్ ఏదో అని అంటే అక్కడ శివుడు అంటే శివుడిని నేను కాదు నన్ను దోసింది బాను అని అంటే బాను ఉండి అది ఇట్స్ కామన్ అన్నట్టుగా అంటాడు. అనగానే గెట్ అవుట్ అంటది సంధ్య. అరుస్తూ ఉంటుంది ఇట్స్ కామన్, ఇది గేమ్లో అంత కామన్, ఇది కామన్ అన్నట్టుగా బాను అంటుంటాడు. గెట్ అవుట్ అనగానే మస్తు నువ్వు గెట్ అవుట్ అని బాను అంటాడు సంధ్యాని. అనగానే పోరా వెళ్ళురా అంటది. వెళ్ళురా ఏం మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి సీరియస్ అవుతాడు. కొంచెం నోరు జారింది సంధ్య. అఫ్కోర్స్ ఆ విషయంలో సంధ్య నోరు జారుతుంది, మనం ఇదివరకు కూడా చూసినాం. ఆ బీపీ క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఉరికి రన్నింగ్ చేస్తూ ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి నూకరాజు పట్టుకుంటాడు. నూకరాజు అంటే ఆల్రెడీ అక్కడ సంధ్య, అంజలి వీళ్ళంతా కూడా ముందు పోతారు. నూకరాజు ఇట్లా ఉరుకుతారు, నలుగురు ఉరుకుతా ఉంటే నూకరాజు ఆల్రెడీ దాటిపోతాడు. అది కరెక్ట్ పట్టుకునే కాడికంటే దాటిపోతాడు. ఆ ప్లేస్కి ఫస్ట్ సంధ్య వస్తుంది. సంధ్య వెనక నుంచి వెళ్ళి అంజలి వచ్చి ఇట్లా అంటుంది. ఇట్లా అనగానే సంధ్య కింద పడుతుంది. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళందరూ ఉండే టైంకి టక్కన నూకరాజు వచ్చి ఫ్లవర్ తీసేసుకుంటాడు. కానీ నూకరాజే సంధ్య నూకేసిండు అని చెప్పి నూకరాజు మీద నూకకున్నా కానీ క్వశ్చన్ చేసింది సంధ్య చేస్తే నేను ముందరికి వెళ్ళిపోయినా అని చెప్పి నూకరాజు అంటాడు. అక్కడ నుండి అసలు అమ్మాయిని చూసుకో, ఆ అమ్మాయిని ఉన్నప్పుడు జాగ్రత్తగా పోరాదని చెప్పి అంజలి రేజ్ అవుతుంది. రేజ్ కాగానే నేను కాదక్క, నువ్వే పట్టుకుంటే నువ్వే నడితే పడిపోయింది ఆమె అని అంటే అమ్మాయిలు ఉన్నప్పుడు స్లోగా పోవాలని తెలియదు అదే ఇదని మాట్లాడుతుంటే నేను ముందరికి వెళ్ళిపోయినా, అసలు నేను మమ్మల్ని టచ్ చేయలేదని ఆయన. ఇదంతా జరిగింది. ఆడపిల్లలు ఉన్నప్పుడు చూసుకొని ఉండాలి. మాట్లాడిపోయిన తర్వాత నూకరాజు పోయి ఆ 3 కిలోల బ్యాగ్ తీసుకుపోయి బ్రిట్టోకి వేస్తాడు. బ్రిట్టో ఆల్రెడీ అసలు అయితలేదు, బ్రిట్టోతో అయితలేదు, చాలా కష్టంగా పట్టుకున్నాడు. 3 కిలోల బ్యాగ్ ఇట్లా తలగా పెట్టడానికి కింద పడ్డాడు. అయిపోయింది. కింద స్పాంజ్ పరుపులు ఎత్తారు, టెన్షన్ పడకరు మీరు. 3వ రౌండ్ రన్నింగ్లో ఊరికిపోయి ప్రియాంక పట్టుకుంది. కానీ ప్రియాంక చేతిలోకి వెళ్ళి వసంతి మస్తు ఫైట్ చేసుకుని గుంజుకొని వసంతి తీసుకుపోయి వసంతి 3 kgs బ్యాగ్ తీసుకొని పోయి మన ఎవరు వీళ్ళకెవరు ఆసియాకి వేస్తుంది. ఈ గ్యాప్లో నటరాజ్ మాస్టర్ కింద పడిపోతాడు. ఆల్రెడీ ఒక 3 kgs బ్యాగ్ వేయగానే కింద పడిపోతాడు. ఇక్కడ మిగిలిపోయింది కళ్యాణ్ అండ్ ఆసియాకి 3 కిలోలు ఉంది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో రన్నింగ్ చేసుకుంటూ పోయి సిద్ధు తీసుకుంటాడు ఫ్లవరు. సిద్ధు 3 కిలోలు తీసుకుపోయి మళ్ళీ ఆసియాకి వేస్తాడు. ఇక ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ ఉంటాడు, ఆసియా ఉంటుంది. ఆసియా మీద 6 కిలోల వజన్ ఉంటుంది. ఇక్కడ ఒక మాట, ఫస్ట్ 3 కిలోలు వేసినప్పుడు శ్రీమిక అంటుంది, కళ్యాణ్ యూ ఆర్ ప్లేయింగ్ జస్ట్ విత్ ఆసియా, ఈజీగా ఫైట్ చేయొచ్చు, కమాన్ అంటే జస్ట్ ఆసియా అని అంటుంది. అబ్బా అనిపించింది. జస్ట్ ఆసియా ఎట్లయితే అంటే ఆడదంటే ఆడదా నీకు శత్రువు కాదు అని. అయితే కానీ కళ్యాణ్ పడిపోతాడు. కళ్యాణ్ మీద గింత వెయిట్ లేదు అయినా పడిపోతాడు. ఆసియా మీద 6 kgs వెయిట్ ఉంది. ఈ గ్యాప్లో ఇంకో రౌండ్ జరుగుతుంది. పవన్ తీసుకుంటాడు, కానీ పవన్ వెయిట్ వేసే కంటే ముందే కళ్యాణ్ పడిపోతాడు. ఆసియా గెలుస్తుంది. వాట్ ఏ గేమ్ ఆసియా ఆడ పులి బాబా అని చెప్పి అందరూ సపోర్ట్లు కొడతారు.
మొత్తం మెస్మరైజ్ అవుతారు. సూపర్ ఆసియా, సూపర్ ఆసియా, ఓ మై గాడ్ అసలు ఎక్సలెంట్ 6 కేజీల వెయిట్ అది. అందరూ వచ్చి అంటే వాళ్ళ టీం వాళ్ళందరూ వచ్చి అని ఎత్తుకుంటా ఉంటారు. ఆ 6 కిలోల వెయిట్ తీయండి రా ఫస్ట్ పాపం. తీయకుండా ఎత్తుకుంటారు, నడిపిస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఫస్ట్ 6 కిలోలు తీయండి అంటే ఆసియా ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే ఏడుస్తూ ఉంటుంది, తట్టుకోలేకపోతూ ఉంటుంది. నొప్పిని ఇట్లా పట్టుకొని ఏడుచుకుంటా ఈ చేతులు మంటతా ఉంటాయి తాడికి. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా పట్టుకుంటా గోస్ అంటే గోస్ ఉంటుంది. అయినా కానీ ఎండ్యూరెన్స్ చూపిస్తుంది కదా, ఎక్సలెంట్ అంతే, నెక్స్ట్ లెవెల్. ఇక్కడికి మనకి టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోగానే అందరిని లోపల బోర్రి ఆసియా గెలిచింది. ఆసియాకి అందరి మీద పెట్టిన 9,000 అంటే ఆల్రెడీ వీళ్ళ దాంట్లోకి వెళ్ళి 10,000 2,000 ఇచ్చారు కాబట్టి అంత కలిపి 9,000 కదా. సో వాళ్ళు 8,000 ఈ 9,000 మొత్తం 17,000 రూపాయలు మీకు వచ్చేసినాయి. ప్రియాంక జైన్, శివ్, నూకరాజు, ఆసియా, కంగ్రాచులేషన్స్ ఆసియా సూపర్ అని చెప్పి మెచ్చుకున్నారు. మెచ్చుకున్నాక మహేష్ సాండ్రా మీరు ఇక్కడే ఉండండి, మీ తలంతా లోపలికి వెళ్ళండి. మహేష్ సాండ్రాకి ఒక టాస్క్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నోళ్ళల్లో ఎవరు గెలుస్తారో గెస్ చేసి నాకు చెప్పాలి. ఎవరికి ఎక్కువ కాయిన్స్ వస్తాయి, ఎవరు గెలుస్తారో, ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో గెస్ చేసి చెప్పాలి. ఆ గెస్ వల్ల అంటే మీ ఎస్టిమేషన్ కానీ, మీ లాజికల్ థింకింగ్, మీ ఇంటెలిజెన్స్ తోటి, మీ సిక్స్త్ సెన్స్ తోటి మీరు గెస్ చేసి చెప్తే వాళ్ళకే కనుక ఎక్కువ పాయింట్స్ వస్తే ఇమీడియట్గా మీరు అన్నది జరిగితే వాళ్ళ పాయింట్స్ మీకు, మీ పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, స్వాప్ అయిపోద్ది మొత్తం. అద్భుతం, బంపర్ ఆఫర్ అని చెప్పారు. సరే అని చెప్పి వీళ్ళు ఆలోచించుకొని ప్రియాంక జైన్ అండ్ శివ్ అని పేరు చెప్పారు. వీళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి, వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, బాండ్ క్రెడిట్స్ వస్తాయి అని చెప్పారు. ఒకవేళ ఈ గేమ్లో వాళ్ళే గెలిస్తే వాళ్ళ పాయింట్స్ వీళ్ళకి, వీళ్ళ పాయింట్స్ వాళ్ళకి పోతాయి. ఒకవేళ గెలవకపోతే ఎవరికి వాళ్ళకు ఉంటాయి. అది మ్యాటర్. అక్కడికి రెండో ఛాలెంజ్కి పోయే ముందు వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో చూద్దామా అనగానే మనకి తారికిడ లవ్ మ్యాన్స్ అని ఓవర్. ఇవాళ ఎపిసోడ్ ఇట్లా జరిగింది. ఎట్లా అనిపించింది? ఖతర్నాక్ ఉంది కదా. అసలు కళ్యాణ్ అంత బాడీ పెట్టుకొని, నటరాజు మాస్టరు అంత స్ట్రెంత్ పెట్టుకొని, బ్రిట్టో లాంటి అతను అంత స్ట్రెంత్ పెట్టుకుంటే అక్కడ ఆసియా గుండె బలంతో గెలిచి పారేసింది కదా. సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇది మీ లైఫ్లో కూడా మీరు కూడా విల్ పవర్ ఉంటే, ఆశే ఉంటే అంతో ఇంతో అందేనండి, రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి అని ఒకటి ఉంది కదా. దాంతోపాటు మీకు విల్ పవర్ ఉంటే యూ కెన్ డూ మిరాకిల్స్. మీకు ఒరాకిల్ జావా రావాల్సిన అవసరమే లేదు. మీకు స్ట్రెంగ్త్ కన్నా విల్ పవర్ ఎక్కువ ఉంటే, గుండె బలం, గుండె ధైర్యం, నమ్మకము, మేనిఫెస్టేషను, మన్ను మశానం అన్నీ పెట్టుకుంటే కనుక కాన్ఫిడెన్స్తో కొడితే కొండైనా తుక్కు కావాల్సిందే. అది విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనడానికి ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్. ఓకేనా. ఎక్సర్సైజ్ చేద్దామంటే నా దగ్గర డంబెల్స్ లేవు, నాకు వీడియోలు చేద్దామంటే కెమెరా లేదు, అన్నీ సోది ముచ్చట్లు. ఏది చేద్దామన్నా కానీ ఐఏఎస్ అయిద్దామంటే చదవాలంటే చదవబుద్ధి అయితే లేదు, లైట్ లేదు, కరెంట్ లేదు, బుక్ లేదు, అన్ని 100 రకాల చెప్తారు. అవన్నీ కాదు, విల్ పవర్ ముఖ్యం. అవునా కాదా చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఉంటా చెకే చాచా బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీప్రన్ శ్రీనివాస్ అలియాస్ New 65 సైనింగ్ అవుట్.